అసెంబ్లీ సమావేశాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంగళవారం ప్రసంగించారు. DBM 38 దేవాదుల ద్వారా గణపురం రిజర్వాయర్కు 3 టీఎంసీల నీటిని అందిస్తున్నారని, రామప్ప నుంచి DBMకు లైన్ కలపడం ద్వారా 44,700 ఎకరాల పంటలు పండే అవకాశం ఉందన్నారు. ఇక గతంలో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా తెగిపోయినటువంటి రోడ్లను నిర్మించాలని కోరారు. గౌరవ సభ్యులు గండ్ర సత్యనారాయణ. అధ్యక్ష, మా భూపాలపల్లి నియోజకవర్గానికి తలాపున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఒక్క సుక్క కూడా మన నియోజకవర్గానికి నీళ్ళు రాలేదు. అవి 3 పిల్లలు కుంగిపోయినాయి. అధ్యక్ష, ఇప్పుడు దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో గోరుకొత్తపల్లి, రేగొండ, టేక్మట్ల, చిట్యాల 4 మండలాలకు 44,700 ఎకరాలకు ఆ కెనాల్ ద్వారా ఒక సుక్క కూడా 1989లో ప్రారంభించబడ్డది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా నీళ్లు రాలే. అధ్యక్ష, దయచేసి ఆ DBM 38 దేవాదుల ద్వారా గణపురం రిజర్వాయర్కు 3 టీఎంసీ వాటర్ ఇస్తున్నారు. అందులోకి వెళ్ళి రామప్పకి వెళ్ళి DBM 38 కనుక లైన్ కలిపితే 44,700 ఎకరాలు పంటలు పండే అవకాశం ఉంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, 35,000 ఎకరాలు గ్యాబ్ ఆయకట్టు కూడా మా నియోజకవర్గం, అదేవిధంగా ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండలం 8,000 ఎకరాలు, మా నియోజకవర్గంలో 25,000 ఎకరాలు, మంత్రి నియోజకవర్గానికి తాడిచెల్ల మండలంలో 800 ఎకరాలు గ్యాబ్ ఆయకట్టు ENC ద్వారా మరి దగ్గర పెండింగ్ ఉంది. ఈ 2 పథకాలు మంజూరు చేస్తే నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవుతుందని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా నియోజకవర్గంలోని ఏదైతే గత ప్రభుత్వంలో ఫ్లడ్లు 63 సెంటీమీటర్ల వర్షం పడి గొర్లవీడు ఇందిరాసాగర్ ప్రాజెక్టు 4 దిక్కుల బ్రీచ్ అయినా ఇంతవరకు కూడా అది మంజూరు కాలేదు. అధ్యక్ష, మంజూరు చేయాలని, అదేవిధంగా లిఫ్టులు కూడా కొట్టుకపోయినాయి, ఆ లిఫ్టులు కూడా కావాలని, అదేవిధంగా PR రోడ్లు కూడా తెగిపోయినాయి, ఆ రోడ్లు కూడా మంజూరు చేయాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను కోరుతూ, అదేవిధంగా ఈ యొక్క ఫ్లడ్లో పోయినటువంటి గతంలో చనిపోయినటువంటి వారికి అప్పుడు డబ్బులు రాలేదు, ఆ శవాలు కూడా దొరకలేదు, వాటికి కూడా మరి చనిపోయినటువంటి వ్యక్తులకు డబ్బులు ఇప్పించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులను విజ్ఞప్తి చేస్తున్నారు. అధ్యక్ష.